ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు వివిధ శాఖల అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని ఏపీలో 4వసారి జరిపిన పర్యటనలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వీటిలో కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని సీఎం అన్నారు. ఈ సభ మంచి మెసేజ్ ఇచ్చిందని సీఎం అన్నారు. అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేశారని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు ముఖ్యమంత్రిని రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికేట్లను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా అని వారిని సీఎం అడిగారు. నిత్యావసరాల్లోని చాలా వస్తువులు 0%, 5% స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయని, దీనివల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు. నాటిన కొంతకాలానికి చెట్టు ఫలాలు ఇస్తున్నట్లు సంస్కరణలను ఇప్పుడు అమలు చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ ఫలితాలు ప్రజలకు అందుతాయని సీఎం వివరించారు. జీఎస్టీ వంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లు, పెయింటింగ్, ఉపన్యాస పోటీల్లో పాల్గొనడం, వాటిలో విజేతలుగా నిలవడం అభినందించదగ్గ విషయమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 19 నుంచి 24 వరకు మంత్రి లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం చేస్తారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతంపై రోడ్ షోలకు మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరపున ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఇటీవల మంత్రి లోకేష్కు ఆహ్వాన లేఖను పంపారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ను కోరింది. ఇందులో భాగంగా మంత్రి లోకేష్ ఈ నెల 19, 24 నడుమ ఆస్ట్రేలియాలోని వివిధ యూనివర్సిటీలను సందర్శించి అక్కడ అధునాతన విద్యా విధానాలపై అధ్యయనం చేస్తారు. దీంతో పాటు నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతం చేయాలని కోరుతూ రోడ్ షోల్లో పాల్గొంటారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం 19వ తేదీ ఉదయం 11:30 ప్రాంతంలో సిడ్నీ చేరుకుంటారు. సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. 20వ తేదీ ఉదయం 9 గంటలకు రాండ్విక్లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యాన న్యూ సౌత్ వేల్స్ ఎంపీలు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు ఆస్ట్రేలియా స్కిల్స్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గిల్స్తో కలిసి టేఫ్ ఎన్ఎస్డబ్ల్యూ అల్టిమో క్యాంపస్ను సందర్శిస్తారు. సాయంత్రం 6:30 ఎన్ఎస్డబ్ల్యూ పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు. 21వ తేదీన ఉదయం 8:30 పర్రమట్టలో సీ ఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా నిర్వహించే సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ ఆక్వా ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. 11 గంటలకు వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, వ్యవసాయ సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అనౌలాక్ చాందివోంగ్, స్కిల్స్, టెరిటరీ ఎడ్యుకేషన్ మంత్రి స్టీవ్ వాన్తో సమావేశమవుతారు. 22వ తేదీన ఉదయం 9 గంటలకు గోల్డ్ కోస్ట్ సౌత్ పోర్ట్లోని గ్రిఫిత్ యూనివర్సిటీని సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు బ్రిస్బేన్లో క్వీన్స్లాండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 3 గంటలకు క్వీన్స్లాండ్ మంత్రితో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్లో అధునాతన స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై ఆర్కిటెక్ట్ లీడర్ షిప్ టీంతో భేటీ అవుతారు. 23వ తేదీ ఉదయం 9:30 యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు విక్టోరియన్ స్కిల్స్ మంత్రి బెన్ కరోల్, ఎకనామిక్ గ్రోత్ అండ్ జాబ్స్ మంత్రి డానీ పియర్సన్తో సమావేశమవుతారు. సాయంత్రం 4:30
ఎర్రా వ్యాలీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైన్ ఇండస్ట్రీని సందర్శించి అనంతరం ట్రెజరీ వైన్స్ ఎస్టేట్ ప్రతినిధులతో సమావేశమవుతారు. 24వ తేదీన ఉదయం 9 గంటలకు మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఆధ్వర్యాన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్పై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 11:30 మెల్బోర్న్ గ్రాండ్ హయత్ హోటల్లో ఏఐబీసీ ఆధ్వర్యాన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు విక్టోరియా క్రికెట్ గ్రౌండ్ను సందర్శించి స్పోర్ట్స్ టెక్నాలజీ మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు. 24వ తేదీ రాత్రి మెల్బోర్న్ నుంచి బయలుదేరి 25వ తేదీ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్మ గురించి తాను అలా అనలేదని మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించారని ఆయన పేర్కొన్నారు. వర్మతో కలిసి ఆయన నిన్న విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో సమస్యలు జీరో చేశామనే తన వ్యాఖ్యను వర్మను జీరో చేశామంటూ వక్రీకరించి వైరల్ చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తన వ్యాఖ్యలను వక్రీకరించడం దురుద్దేశపూరితమని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏలో ఎలాంటి విభేదాలు లేవని అన్ని పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని ఆయన చెప్పారు. వర్మ గారు 2014లో 50,000 మెజార్టీ గెలిచారు. ఆయన చాలా అగ్రెసివ్ నాయకులు, చాలా చక్కగా చేస్తారు. అవన్నీ తీసేశారు. అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఇది కరెక్ట్ కాదు. వైసీపీ నాయకులు ఏమనుకున్నా ఏం చేసినా మా మధ్య ఎటువంటి విభేదాలు రావండి. ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం మధ్య కానీ ఎటువంటి విభేదాలు రావు. చక్కగా కూర్చుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, డిసైడ్ చేస్తాం. ఈరోజు వర్మ గారు కూడా ఆయన చాలా హ్యాపీ. ఈరోజు యాక్చువల్గా పిఠాపురంలో వర్మ గారు చాలా హ్యాపీ. ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు, సార్ ఇలా ఆ వీడియోలో వక్రీకరించేస్తున్నారు అని ఆయనే ప్రశ్నించారు. అందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు దూకమంటే దూకుతాం, ఆగమంటే ఆగుతాం, పని చేయమంటే పని చేస్తాం. అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తాం. మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం. అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమీ మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇవన్నీ కాదు. ఒక కోఆర్డినేషన్, ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలున్నా మరి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి వచ్చి సార్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మా సమస్యలు కూడా ఆయన చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. అన్ని రకాలుగా ఉంటాయి. కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి. అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి, ఒక కొడుకు కూతురు ఉంటారు. చేత జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేసామని నారాయణ గారు వాళ్ళ లీడర్ చెప్పారు. జీరో చేసాం, వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా, మీరు ఉన్నారు కదా అన్న ప్రశ్న నారాయణ గారు. ఆ కంటెంట్ని పక్క పెట్టి రకరకాలుగా తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీలో ఉదయం 3 శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించారు. వర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ఈసీఈలోని 34 మంది విద్యార్థులు సిహెచ్ కావ్య, కె శరత్ కుమార్ అధ్యాపక బృందం ఆధ్వర్యంలో వీటిని రూపొందించారు. లాంచ్ ప్యాడ్గా గ్రీన్ఫీల్డ్ క్యాంపస్లోని క్రికెట్ మైదానాన్ని ఉపయోగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పాల్గొని వాటిని ప్రారంభించారు. కేఎల్ విశ్వవిద్యాలయం నుంచి 3 శాటిలైట్లు లాంచ్ కావడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల నైపుణ్యం, సృజనాత్మకత ఎలాంటిదో శాటిలైట్లు తెలియజేస్తాయని తెలియజేశారు. విద్యార్థులు 2 ఏళ్ల క్రితమే కేఎల్ శాట్ 1 లాంచ్ చేశారని గుర్తు చేశారు. లాంచ్ చేసిన కాన్శాట్ ఇస్రో సహకారంతో లాంచ్ అయిందని పేర్కొన్నారు. కేఎల్ యూనివర్సిటీ నుంచి లాంచ్ అవుతున్న శాటిలైట్లు వాతావరణం, ఓజోన్ పొర, హెల్త్ ఇలా వివిధ అంశాలకు సంబంధించి డేటా అందిస్తాయని తెలిపారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్, సీఎం చంద్రబాబు విజనాంధ్ర కలిసి మంచి ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి కళాశాల ప్రయోగశాలగా మారాల్సిన అవసరం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కాలేజీ, యూనివర్సిటీలో ప్రయోగాలు జరగాలని సూచించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికి తీయాలన్నారు. భారత్ టెక్నాలజీలో అనేక దేశాలతో పోటీ పడుతోందని వెల్లడించారు. కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణం నుండి ఈవేళ 3 శాటిలైట్స్ ప్రయోగించడం అంటే ఇది నిజంగా కూడా
యావత్ దేశం కూడా గర్వించదగినటువంటి విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ చేసినటువంటి ఈ లాంచింగ్ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దీని ఆధారంగా దీని స్ఫూర్తిగా రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని నూతనమైనటువంటి ప్రాజెక్టులు లాంచ్ చేసే దిశగా మనం అంతా కూడా ముందుకు వెళ్ళాలని సందర్భంగా చెప్తూ ఉన్నాం. మరి ఈ విధంగా విద్యార్థులను ప్రోత్సహించినటువంటి కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ అయినటువంటి కోనేరు సత్యనారాయణ గారికి, అదేవిధంగా నిఖిలమ్మ గారికి, అయితే వైస్ ఛాన్సలర్ పార్థసారథి వర్మ గారికి, ముఖ్యంగా ఈ స్టాట్లెస్ యొక్క ప్రయోగంలో విద్యార్థులను ఉత్తేజపరిచి అనుక్షణం వారితో అనుసంధానంగా ఉన్నటువంటి ప్రొఫెసర్ కావ్య గారు, ఏదైతే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం డైరెక్టర్గా ఉన్నారు, అదేవిధంగా ఈ స్పేస్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి క్లబ్కి ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు వారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెంబర్ సెక్రటరీ అయినటువంటి శరత్ కుమార్ గారు, వీరందరి యొక్క కృషి సహకారం కారణంగా విద్యార్థులకు వారు అందించినటువంటి ప్రోత్సాహం కారణంగా మాత్రమే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తాం. నాట్ ఓన్లీ ఏ ప్రెస్టేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్, రాబోయే రోజుల్లో దేశంలోనే ఒక ప్రముఖ యూనివర్సిటీగా కేఎల్ యూనివర్సిటీ వెళ్తుంది అన్న ఆ పాజిటివ్ ఆ ఫీల్ ఈ ప్రాంతంలోకి ప్రవేశించిన వెంటనే, నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావటం, ఈ ప్రాంతంలోకి వచ్చిన వెంటనే రాబోయే రోజుల్లో మరెంతో ఉన్నత స్థాయికి వైస్ ఛాన్సలర్ గారి నాయకత్వంలో, సత్యం గారి నిర్దేశకత్వంలో డెఫినెట్గా ఐఎమ్ షూర్ దిస్ యూనివర్సిటీ ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్న నమ్మకం నాకుంది. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ టు కేఎల్ యూనివర్సిటీ అండ్ దేర్ స్టాఫ్ and their students. I wish them all the best and good luck. Ivala we are launching one of our satellites, one of a kind, India lone most lightest and compact satellite. So I think it covers about 8 kilometers, 800 kilometers radius, and I think it's 14 kilometers altitude. So I think air balloon to and various other ways low and rockets though we're trying something very new. So it's one of a kind, and I'm very proud that they're all done by KLU team and our professors and our students, and it's all made from the scratch from in-house, and I'm very happy, and all the best to the team, and Lantway I think KLU will always be ahead of. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నామని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. గుంటూరు జిల్లా చిన్నకాకానిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సారథ్యంలో నిర్వహించిన మీడియా ప్యానలిస్టుల సమావేశంలో సత్యకుమార్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించేలా ప్యానలిస్టులు సిద్ధంగా ఉండాలని ఉద్బోధించారు. మంగళగిరిలో నిర్వహించిన బీజేపీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులు కార్యశాలలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ సిద్ధాంతాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని మంత్రి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకున్నామని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణాన్ని తప్పుబట్టడం సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వ దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పుకొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించేలా ప్యానలిస్టులు సిద్ధంగా ఉండాలని ఉద్బోధించారు.
కాబట్టి ఏ విషయం మాట్లాడాలన్నా కూడా దాన్ని అంకెలతో సంఖ్యలతో సహా పూర్తిగా మీ దగ్గర ఆధారాలు ఉండాలి. చెప్తున్న క్రమంలో ఎక్కడన్నా మాట్లాడుతున్నప్పుడు కానీ, మీడియా అడ్రస్ చేస్తున్నప్పుడు కానీ, చెప్తున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజు, హావభావాలు కూడా చాలా అవసరం. ఏదో విషయాన్ని మనం నవ్వుతా చెప్తే, విషాదకరమైన విషయాన్ని నవ్వుతా చెప్తే మంచిది కాదు. అలా అని ఏదన్నా మనం ఎదురుదాడి చేయాలనుకున్నప్పుడు నవ్వుతా మాట్లాడుతూ కూడా అది పబ్లిక్లో పోదు. ఆ ఎమోషన్ మీ ఫేస్లో, మీ మాటల్లో, మీ స్వరంలో వినిపించాలి. ఆ స్వరం మనం వినిపించగలిగినప్పుడే పబ్లిక్ అది రీచ్ అవుతుంది. ఈ రకంగా దాన్ని విస్తృతంగా దీని తర్వాత మళ్ళీ ఏదైనా ఇంటరాక్టివ్ సెషన్ పెట్టుకున్నాం. సైద్ధాంతిక నేపథ్యాన్ని కూడా మనం ఏదైనా మాట్లాడాలంటే ఇప్పుడు దాన్ని అన్నింటినీ లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇవాళ ఆర్టికల్ 370 రద్దు గురించి మాట్లాడామంటే ఆర్టికల్ 370 రద్దు అనేది ఈ ఒక్కరోజుది కాదు, మన కోర్ ఐడియాలజీలో ప్రధానమైంది. అదేవిధంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేస్తుందంటే ఈరోజు కట్టింది కాదు, కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా చేసిన పోరాటం. దాంట్లో అంతా అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు, అనేక లక్షల లిటిగేషన్లు అయ్యాయి. అటువంటి దీన్ని మనం పూర్తిగా ఏది విషయం అయినా కూడా సంపూర్ణంగా అవగాహన చేసుకొని మన దగ్గర ప్రతి విషయం మీద ఏదైనా ఏ ప్రశ్న వచ్చినా కూడా మాట్లాడగలిగేటట్లు ఉండాలి మనం. అవినీతి అక్రమాలకు నిలువెత్తు రూపం వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అని ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. జోగి పేరు చెబితేనే పెడన నియోజకవర్గ ప్రజలు వణికిపోతారని కృష్ణప్రసాద్ అన్నారు. నకిలీ సారా, నకిలీ మద్యం ఇవన్నీ ఆయనకు ముందు నుంచి అలవాటైన పనులేనని, నకిలీ మద్యం కేసులో జోగికి జైలు ఖాయమని చెప్పారు. గతంలో జగన్ మెప్పు కోసం చంద్రబాబు ఇంటిపైకి దాడికొచ్చిన మాజీ మంత్రి జోగి రమేష్కు ఇప్పుడు దమ్ముంటే చంద్రబాబు ఇంటి గేటును తాకి చూడాలని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సవాల్ విసిరారు. అవినీతి అక్రమాలు, అరాచకాలకు మాజీ మంత్రులు జోగి రమేష్, పేర్ని నాని నిదర్శనమన్నారు. కల్తీ మద్యం మరణాలని కావాలని గత వైసీపీ ప్రభుత్వం తొక్కిపెట్టిందని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు తన సొంత సామాజిక వర్గానికి చెందిన కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికను ప్రోటోకాల్ ప్రకారం ఏ కార్యక్రమానికి పిలవలేదన్నారు. అలాంటి వ్యక్తి కులం గురించి మాట్లాడడం సరికాదు అని యార్లగడ్డ దుయ్యబట్టారు. పెడనలో జోగి రమేష్ ఎన్నో అరాచకాలు చేశారని కృష్ణప్రసాద్ మండిపడ్డారు. తప్పు చేసిన ప్రతిసారి కులాల పేర్లు ప్రస్తావిస్తూ రెచ్చగొట్టడం పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తాం, నేను మగాడిని అని చెప్పడం పెద్ద మ్యాటర్ అని నేను భావించట్లా. పవర్లో ఉన్నప్పుడు మగాళ్ళు అయినా, లేడీస్ అయినా, ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా వెళ్తారు. పవర్ లేనప్పుడు వెళ్తే నేను మగాడిని అని చెప్పొచ్చు. నువ్వు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తానికి వెళ్ళి నువ్వు ఇవాళ నీకు ఆ ధైర్యం, దమ్ము ఉంటే ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి గేటు తాకు, అప్పుడు తెలుస్తుంది నీకు. అలాగే ఎన్నికల సమయంలో కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలామంది చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి, లోకేష్ బాబు నా మీద పోటీ చేయి, పవన్ కళ్యాణ్ గారు నా మీద పోటీ చేయని మాట్లాడారు. ఇవాళ అట్లా మాట్లాడినాడు ఎవడో కనపట్లా. కనీసం ఇప్పుడు కూడా వచ్చి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముంటే మిమ్మల్ని కనీసం వైసీపీ కార్యకర్తలైనా మగాళ్ళుగా భావిస్తారు. కానీ మీరు పవర్ ఉన్నప్పుడు ఒక రకంగా, పవర్ లేనప్పుడు ఒక రకంగా, పవర్ ఉన్నప్పుడేమో పిచ్చివాగుడు వాగి, పవర్ లేనప్పుడు కార్యకర్తలు గాలికి వదిలేసి వెళ్ళిపోయారని మీ పార్టీ కార్యకర్తలు చర్చించుకునే పరిస్థితి. కానీ ఈ రోజున నీకు బీసీ కులం గుర్తొస్తుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే తప్పు చేస్తేనేమో కులాలని రెచ్చగొడతా ఉంటావా? గౌడు కులం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ రోజున చిన్న కుర్రవాడు అమర్నాథ్ గౌడ్ అనేటువంటి కుర్రవాడిని చంపేస్తే న్యాయం చేయమని గౌడు కులానికి సంబంధించిన సంఘీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ రోజున అక్కడ అడిగితే నువ్వేమన్నావు? ఒక్కసారి గుర్తు చేసుకో. కులాలు కూడు పెడతాయా అని చెప్పేసి అన్నావు. అంటే నీ పైన మెప్పు పొందటానికేమో నీ ఇష్టానుసారంగా మాట్లాడతావు. నువ్వు తప్పు చేసేసి అది తప్పు అని చెప్తే మాత్రం నీ కులాలను అంటగట్టి కులాలను రెచ్చగొట్టే విధంగా ఈరోజున మాట్లాడుతా ఉన్నావు. అంటే నువ్వేమైనా గౌడు కులానికి ఏమైనా అధిపతిలాగా ఉన్నావా చెప్పండి? ఎంతోమంది మహనీయులు ఈ రోజున నాయకులు మరి గౌడు కులంలో పుట్టి ఎంతో మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తీసుకొస్తే ఆ పేరుని చెడగొట్టే విధంగా ఈ రోజున జోగి రమేష్ చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో హాస్టల్ విద్యార్థుల అనారోగ్య పరిస్థితిపై మంత్రి సంధ్యారాణి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 21 మంది విద్యార్థుల పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా హాస్టళ్లలో ఆహార నాణ్యత, త్రాగునీరు, పరిశుభ్రత తదితర అంశాలపై పూర్తిస్థాయి సమీక్ష చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
విద్యార్థుల అనారోగ్య వార్త తెలుసుకున్న వెంటనే సాలూరు సిహెచ్సికు చేరుకుని పరామర్శించారు. మొత్తం 21 మంది విద్యార్థులను ప్రత్యక్షంగా పరామర్శించిన మంత్రి వైద్యుల వద్ద వివరాలు తెలుసుకున్నారు. పిహెచ్సిలో వైద్యుల సమ్మె కారణంగా విద్యార్థులు సాలూరు సిహెచ్సిలో చికిత్స పొందుతున్నారు. జాండీస్, మలేరియా బాధిత విద్యార్థులకు తక్షణ వైద్య సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని పాఠశాలలు మరియు హాస్టళ్లలో విద్యార్థులు అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైనది. పిల్లలు త్వరగా కోలుకుని తిరిగి పాఠశాలలకు చేరుకోవాలి అని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తానని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారికి పార్టీ ప్రాధాన్యత ప్రకారంగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా అవకాశం ఇస్తుందని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులు దక్కని వారికి పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు తినిపించారు. సంవత్సర కాలంలో ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలియజేశారు. నాయకుల్ని, కార్యకర్తలను సమన్వయం చేస్తూ జిల్లాలో జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారికి అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన వారికి పార్టీ ప్రాధాన్యత ప్రకారంగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా అవకాశం ఇస్తుందని స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టులు దక్కని వారికి పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కూటమిలో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే మరి ముఖ్య పాత్ర కాబట్టి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆ డివిజన్ స్థాయి మీటింగ్స్ తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేద్దాం జిల్లా కార్యాలయంలో. మరి ప్రతి వారు కూడా మీకు సమయం ఖాళీగా ఉన్న టైంలో ఏదో టైంలో మీకు సాయంత్రమా, ఉదయమా లేదా మన్నాడా ప్రతిరోజు రావాలి లేదు, వారంలో 2 రోజులు 3 రోజులు ఒకసారి విజయవాడ నగరంలో ప్రతి వారు కూడా ఆఫీస్ టచ్ చేసి ఒక బుక్ పెడతాం. ఆ బుక్లో సైన్ చేసి జస్ట్ సైన్ ఎందుకంటే గుర్తింపుగా పలానా వాళ్ళు ఆఫీస్కి వచ్చి వెళ్తున్నారంటే వీళ్ళ వాళ్ళు కూడా ఆఫీస్కి రావాలి. ఇక్కడ న్యూస్ పేపర్స్ పెడదాం, ఒక టీవీ పెడదాం కాలక్షేపానికి. మరి పనులన్నీ అవుతాయని కాదు, ప్రయత్నం చేద్దాం పనుల కోసం. అన్ని పనులు అవ్వవు, ఎందుకంటే కూటమిలో భాగస్వాములు మనం. 100% మంది అయితే అన్ని పనులు చేయొచ్చు, 100% మనం లేవు. కేవలం 20-30%లోనే మనం 20%-25%లోనే మనం. ఆ 20% కోసం కూడా మనం పోట్లాడి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఏదైనా సరే మనం నిరాశ నిస్పృహం లేకుండా పార్టీ కోసం, పార్టీకి మన పార్టీ ఏం చేసిందని కాదు, మనం పార్టీకి ఏం చేసామన్నట్టుగా తప్పకుండా మరి ప్రభుత్వం తప్ప ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. బడుగు బలహీన కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. P4 పథకంతో పేదలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. అదిసింగ్ నగర్లోని టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో P4 ద్వారా తోపుడు బండ్ల పంపిణీ శుక్రవారం జరిగింది. విభిన్న ప్రతిభావంతులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ P4 పథకంతో పేదలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ సొంత నిధులతో 200కు పైగా తోపుడు బండ్లు అందజేశామని చెప్పారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో మధ్య నియోజకవర్గ పరిశీలకుడు దేవతోటి నాగరాజు, ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శి గంటా కృష్ణమోహన్, డివిజన్ అధ్యక్షుడు బండారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 200 తోపుడు బళ్ళు పైగా పేద వర్గాలకి, చిరు వ్యాపారులకు ఉచితంగా ఇచ్చాం. అంతేకాకుండా టిఫిన్ బళ్ళు ఇచ్చాం. మా రజక సోదరులకి ఇస్త్రీ బళ్ళు ఇచ్చాం. దేవుడు మాకు ఇచ్చినటువంటి శక్తి కొలది నిరంతరం పేదలకు అండగా ఉంటాం. ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రభుత్వ పరంగా, పేద వర్గాలకు చేయాల్సిన పేదపరంగా, అలాగే మా దివ్యాంగ సోదరులకి ఇదివరకు ట్రైసైకిల్ తొక్కుకుని మరి వీలుండేది. ఇవాళ ఛార్జబుల్ బ్యాటరీ ట్రైసైకిల్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆ ట్రైసైకిల్ మీద మార్కెట్కి కానీ చిన్న చిన్న పనులకు కానీ బయటికి వెళ్ళేది శ్రమ లేకుండా వెళ్ళే పరిస్థితిని కల్పించాం. ఈరింగ్ ఎయిడ్స్ ఇస్తూ ఉన్నాం. వినపడిన వారికి చెవిటి మిషన్లు, అన్ని రకాలుగా అన్ని వర్గాలకి అందుబాటులో ఉంటా ఉన్నాం. నిరంతరం కూడా పేద వర్గాలకి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరి 59వ డివిజన్లో మా దివ్యాంగ సోదరికి ట్రైసైకిల్ నగినాకి అలాగే 2 తోపుడు బళ్ళు కూడా ఇవ్వటం సంతోషం. సత్యవతి 7 కొండలకి ఏది ఏమైనా
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో అద్భుత ప్రగతిని సాధించిందని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యంగా గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వాసితుల పునరావాసం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం దారుణమని ఆయన విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 16 నెలల కాలంలోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తూ గత సంక్రాంతికి 1000 కోట్లు, తాజాగా దీపావళి సందర్భంగా మరో 1100 కోట్లు కలిపి మొత్తం 2100 కోట్లు విడుదల చేసిందని కొలికపూడి తెలిపారు. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ 16 నెలల్లోనే 12,157 కోట్లు సాధించినట్లు ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసింది 1000 కోట్లు. మళ్ళీ ఇప్పుడు దీపావళి సందర్భంగా పోలవరం నిర్వాసితులకి విడుదల చేసింది 1100 కోట్లు. అంటే 16 నెలల కూటమి పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విడుదల చేసింది 2100 కోట్లు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనతో పోలిస్తే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. 16 నెలల్లో కూటమి ప్రభుత్వం 2100 కోట్లు విడుదల చేసింది. ఇది ప్రాజెక్టు పూర్తి చేయడానికి, నిర్వాసితుల్ని ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయవాడ ప్రకాశం బ్యారేజీ సమీపంలోని హజరత్ సయ్యద్ అలీ హుసేన్ షా కాదరి ఔలియా వారి గంధ మహోత్సవాన్ని దర్గాహ్ ధర్మకర్తల ఆధ్వర్యంలో నేడు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు ఆలయ ప్రాంగణం నుంచి గంధం ఊరేగింపు ప్రారంభమవుతుందన్నారు. ఊరేగింపు అనంతరం తిరిగి రాత్రి దర్గాహ్ చేరుకుంటారన్నారు. దర్గాలో ఫాతిహా కని అనంతరం భక్తులకు గంధాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఆదివారం రాత్రి 7 గంటలకు దీపారాధన కార్యక్రమం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని బాబావారి ఆశీస్సులు పొందాలని కోరారు. దాదాపు వేల మందికి తబ్బురుకు ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది, అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నుంచి శుక్రవారం సాయంత్రం నుండి అన్న సమర్పణ కార్యక్రమం ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. కావున భక్త జనావళి లక్షలాదిగా పాల్గొని బాబావారు ఉరుసు మహోత్సవాలను జయప్రదం చేయవలసిందిగా ఖాజా మొయినుద్దీన్ గారు, అన్వర్ పాషా గారు, వారి కుమారులు మరియు భక్త జనావళి తరపున షేక్ నాగూర్ గారు పిలుపునివ్వటం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.